తీసుకో ఇందు. ఇప్పుడు నాకివ్వు. అన్నయ్య ఇది తొండి. ఒరే మనోడా, అరే నానమ్మా, అత్తయ్య గారు చల్లగా ఉండమ్మా. మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందు కూడా వచ్చింది. ఇందు, మనవణ్ణి చూద్దామని వచ్చానమ్మా. నిన్ను చూస్తుంటేనే కొంచెం షాకింగ్గా ఉంది. ఏ మా అన్నయ్యని చూడ్డానికి నేను రాకూడదా? అలాగని ఎవరన్నారే? మీరంతా కలిసిపోతే అంతకంటే నాకు ఆనందం ఏముంటుంది? అంతవరకు ఎందుకులే నానమ్మా, కలవడం ఈ ఇంట్లోనే ఒకరికి ఇష్టం ఉండదు. ఎవరి గురించి? పూరి గురించి మాట్లాడుతున్నావా? దానికి తినడం తప్ప ఏం తెలుసు? నువ్వు దాని మాటలేం పట్టించుకోకు. నానమ్మ, అయ్యో, అందరూ కలిసిపోవాలన్నదే నా ఆశమ్మా. మనందరం కలిసిపోవాలన్న నీ ఆశ నెరవేరాలంటే అన్నయ్య భూమిలో పెళ్లి త్వరగా అయిపోవాలి నానమ్మా. వాళ్ళ పెళ్ళి మీ అమ్మకి ఇష్టం లేదు ఇందు. అమ్మకేం తెలియదులే పెద్దమ్మా. అమ్మతో నేను మాట్లాడతానులే. అప్పుడు ఇక వీళ్ళ పెళ్లిలో సందడంతా నాదే. ఈ మాట అన్నావు, బావుంది. ఏంటి కేపీ ఇలా వచ్చా? అందరి ముందు కొట్టినందుకు కోపంగా ఉంది, తిరిగి కొట్టాలనుంది అని చెప్పడానికి వచ్చావా? కోప్పడే హక్కు నాకెక్కడుందండి? కొట్టినందుకు బాధ అనిపించింది. అంతకు మించి నేను చేయగలిగింది ఇంకేం లేదుగా. సారీ కేపీ, అందరి ముందు అలా కొట్టుండాల్సింది కాదు. కానీ అదే అందరి ముందు అపూర్వన్ అలా అనేసరికి తట్టుకోలేకపోయాను. అపూర్వను అనవసరంగా మీరు నమ్ముతున్నారు. ఆ దయ్యాన్ని మీరు దేవత అనుకుంటున్నారు. కేపీ, మాటలు జాగ్రత్తగా రాని. ఇప్పుడే కదా నిన్ను కొట్టినందుకు సారీ చెప్పాను, మళ్ళీ కొట్టించుకునే పరిస్థితే తీసుకొస్తున్నావు. నేను నిజమే మాట్లాడుతున్నాను. సాయంత్రం నా మాటలకి ఆధారం లేదు. అందుకే నన్ను అవమానించినా మౌనంగా భరించాను. కానీ ఇప్పుడు ఆధారంతో మీ దగ్గరికి వచ్చాను. ఎవరో గుర్తుపట్టారా? నాగరాజు, మన డ్రైవర్ నాగరాజు, శోభ పర్సనల్ డ్రైవర్. అవును, చెల్లెమ్మ పర్సనల్ డ్రైవరే. ఆవిడ చనిపోయినప్పుడు చెల్లెమ్మకి ఇతనే డ్రైవర్గా ఉన్నాడు. ఇన్నాళ్ళు ఏమైపోయావు నాగరాజు? మీరు దేవత అనుకుంటున్న అపూర్వ మాయం చేస్తే మాయమైపోయాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో, చెల్లెమ్మ మనకెలా దూరమైందో మీరే అడగండి. ఏం జరిగింది నాగరాజు? ఆ రోజు నొప్పులతో అమ్మగారు స్టేజ్ మీద పడిపోవడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళటానికి బయలుదేరానయ్యా. అమ్మగారు మన ఫ్యాక్టరీ తగలబడిపోతుందమ్మా.
నాగరాజు అమ్మా అర్జెంటుగా ఫ్యాక్టరీకి వెళ్ళు. ఈ పరిస్థితుల్లో ముందు ముందు నువ్వు అక్కడికి పోనీ. అలాగే అమ్మా. శరత్చంద్ర, నిజమేంటో నువ్వు నమ్మిన రోజు నువ్వే చస్తావు. జరిగిందంతా చెప్పి సాక్ష్యంగా డ్రైవర్ నాగరాజుని చూపించినా నమ్మలేనంత గుడ్డిగా శరత్చంద్ర గారు అపూర్వం నమ్మారా? అవును మేడం. అయితే దీనికి రిలేటెడ్గా ఏదో జరుగుతుంది. ఎంత మీరు చెప్పింది నమ్మకపోయినా అపూర్వానే శోభాచంద్ర గారిని చంపిందేమో అన్న అనుమానాన్ని మీరు ఆయన మనసులో వేశారు. తర్వాత ఏదో జరిగి ఉంటుంది. ఆ జరిగిన దానికి ఈ అటెంప్ట్ టు మర్డర్కి ఏదో లింక్ ఉంటుంది. ఏంటది? అంతా విన్నాక నాకెందుకో అపూర్వం మీదే అనుమానంగా ఉంది.